మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటింగ్కు ముందు ఆయన కీలక ప్రకటన చేశారు. మహిళలు 4 దశాబ్దాలుగా ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. నారీ శక్తి సెంటిమెంట్ను గౌరవించాలని పిలుపునిచ్చారు. దేశంలోని కోట్లాది మంది మహిళలు పార్లమెంట్ వైపు చూస్తున్నారని అన్నారు ప్రధాని. సున్నితమైన అంశంపై సభ్యులందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మహిళా బిల్లుకు విపక్షాలు మద్దతివ్వాలని మోదీ కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటింగ్కు ముందు ఆయన కీలక ప్రకటన చేశారు. మహిళలు 4 దశాబ్దాలుగా ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. నారీ శక్తి సెంటిమెంట్ను గౌరవించాలని కోరారు. దేశంలోని కోట్లాది మంది మహిళలు పార్లమెంట్ వైపు చూస్తున్నారని అన్నారు. సున్నితమైన అంశంపై సభ్యులందరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. మహిళా బిల్లుకు విపక్షాలు మద్దతివ్వాలని మోదీ పిలుపునిచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. ఓటింగ్కు ముందు ఆయన కీలక ప్రకటన చేశారు. మహిళలు 4 దశాబ్దాలుగా ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు ప్రధాని. ఇక మోదీ ట్వీట్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి, చూస్తున్నాం ప్రధాని చెప్తున్నట్టుగా 4 దశాబ్దాలుగా యావత్ భారతావనిలో మహిళలందరూ ఈ బిల్లు కోసం ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో ఏంటి ఈ రోజు ఆ శుభతరుణం వచ్చేసిందని మనం భావించవచ్చు అంటారా? ఏం జరగబోతుంది సభలో? డీటెయిల్స్ ఏంటి? అంటే వంశీ ఇప్పటికే వైపు పార్లమెంట్ లో ఆమోదించినటువంటి నారీ శక్తి అభివందన్ బిల్లుకు సంబంధించి మరికొన్ని సవరణలు చేస్తూ తీసుకొచ్చిన బిల్లుకి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు లోక్సభలో దీనికి సంబంధించి 2/3 మెజార్టీతో ఓటింగ్ జరగబోతుంది. ఈ ఓటింగ్ కు సంబంధించి అన్ని పార్టీలు కూడా సహకరించాలని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఒక ట్వీట్ చేశారు. ఈ ఒకవైపు ఓటింగ్ ముందే మహిళల విషయం సంబంధించి కీలక ప్రకటన కూడా ఆయన చేయడం జరిగింది. మహిళలు 4 దశాబ్దాలుగా ఈ బిల్లు కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారి ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే వచ్చే ఎలక్షన్ 2029 జరిగే ఎలక్షన్స్ లో ఇది అమల్లోకి వస్తుందని చెప్పేసి కూడా వైపు చెప్తున్నారు. నారీ శక్తి సెంటిమెంట్ అందరూ గౌరవించాలని చెప్పేసి కూడా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కోరారు. దేశంలో కోట్లాది మంది మహిళలు పార్లమెంట్ వైపు చూస్తున్నారు. సున్నితమైన అంశమైనందున అందరూ సభ్యులు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అందరూ కూడా దీనికి అనుకూలంగా ఓటేసి మద్దతు ఇవ్వాలని చెప్పేసి ప్రతిపక్షాలు అధికార పక్ష అందరినీ కూడా ఆయన కోరడం జరిగింది. నిన్ననే ఒకవైపు పార్లమెంట్ నిన్న మాట్లాడిన సమయంలోనే నాకు ఎలాంటి క్రెడిట్ వద్దు, భాగస్వామ్యం కల్పించాలి. ఇప్పటికే స్థానిక సంస్థల్లో, లోకల్ బాడీల్లో, పంచాయతీల్లో వారికి 50% రిజర్వేషన్ అమలు చేస్తున్నావు. అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఏముంటుందని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు అందరినీ మాట్లాడించే ప్రయత్నం చేశారు. దీంతో ఎలాంటి పొలిటికల్ క్రెడిట్ కూడా నాకు అవసరం లేదు, పొలిటికల్ క్రెడిట్ మీరే తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతిపక్షాలను తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు ఇప్పటికే ఎన్డీఏకు 292 ఓట్ మెజార్టీ ఉంది. ప్రతిపక్ష ఇండియా కూటమికి 233 ఓట్లు ఉన్నాయి. ఈ బిల్లు కనుక ఆమోదం పొందాలంటే మొత్తం బలంలో 360 ఓట్లు రావాల్సి ఉన్నది. అయితే ఎవరైనా మెజార్టీగా గైర్హాజరైతే ఈ రోజు ఓటింగ్ జరిగే సమయానికి 50% మంది సభ్యులు హాజరు కావాల్సి ఉంటుంది. 50% మంది సభ్యుల్లో హాజరైన వారిలో 2/3 మెజార్టీ రావాల్సింది. కాబట్టి అందుకోసం బిల్లును నెగ్గించుకోవడం కోసం అధికార ఎన్డీఏ కీలక ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే నరేంద్ర మోడీ ఈ కీలకమైనటువంటి ప్రకటన అయితే ఓటింగ్ ముందే చేయడం జరిగింది. వంశీ, రైట్, థ్యాంక్ యూ స్వామి.